మన తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తేసు ఘననామమున నా వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నానండి. మనలను ప్రేమించి గడిచిన కాలం అంతట్లో ఆయన కాపాడుతూ ఈ నూతన దినాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో వాక్యం చదువుకొని దేవుని మాటలు విందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. చదవబడిన ఈ లేఖనాలు మన ఆత్మలకు జీవాహారము కొరకై ఆయన దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు క్రీస్తేసునందు ఈరోజు ఈ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అబ్రహామును గురించి చెప్తున్నాడు మనతోటి, ఇస్సాకును గురించి చెబుతూ ఉన్నాడు మనతోటి, యాకోబును గురించి మనతో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము మొదలుకొని యాకోబు వరకు 3 తరాలు అనుకోండి. అబ్రహాములో ఉన్న విశ్వాసము వారి యొక్క కుటుంబాలలో గొప్ప కార్యాలు చేసింది. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఈరోజు నీతో ఏమని మాట్లాడుతుందంటే, అబ్రహాము అలాగే ఇస్సాకు అలాగే యాకోబు గుడారాలలో నివసించుచు సంచరించారు. వారు గుడారాలలో నివసించుటకు వారికి ధనము లేదా అంటే 13వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము బహుధనవంతుడు. మరి ధనముండి కూడా గుడారాలు ఎందుకు వేసుకున్నాడు అంటే, వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, ఇది పరదేశి, ఇది ఇక్కడ మన శాశ్వతం లేదు. కాబట్టి శాశ్వతమైన లోకం కొరకు వారు అనుదినము గుడారాలు ఇక్కడ నుండి ఇంకొక చోటకి వేసుకుంటూ దీని మీద దృష్టి పెట్టలేదు, కానీ పరలోకం మీద దృష్టిని సాధించి వారు ముందుకు సాగారని ఈ 2 వచనాలు తేటగా చెబుతూ ఉన్నాయండి. ప్రభునందు ప్రియులారా, 10వ వచనంలో యాలయనగా అనగా 9వ వచనంలో ఏ కారణమైతే పరిశుద్ధాత్ముడు చెప్పినాడో దాన్ని వివరణిస్తున్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను అన్నాడు. ఆలోచించారండి? అబ్రహాము భూమి మీద ఉండినను తన మనసంతా పరమందున్న పునాదులు గల పట్టణం పైన పెట్టుకున్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తునందు మనకిది ఒక గొప్ప పాఠం. మనం కూడా ప్రభువైన యేసు క్రీస్తులో మృతి పొందిన వారమైతే కొలసీ 3వ అధ్యాయంలో రాసినారు. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఇక్కడ మనకు విశ్వాసం చెప్తుంది, అబ్రహాం ఇలా జీవించాడయ్యా అని.
ఇక్కడ క్రొత్త నిబంధన మనకు చెప్తుంది, అబ్రాహామును పోలిని బట్టి నడుము. కాబట్టి ఇది పరదేశి, ఇది ఇందులో యాత్ర చేస్తున్నాము. ఈ యాత్రా జీవితాన్ని కొనసాగించుము. అట్లయితే అబ్రాహాము బహుధనవంతుడే, ఇసాకు బహుధనవంతుడే, యాకోబు బహుధనవంతుడే. కానీ పరలోకము మీద వారు దృష్టిని సాధించారు. యేసు ప్రభు ఇంకా ప్రత్యక్షం కానప్పుడే, కొత్త నిబంధన వారికి ఇంకా దొరకనప్పుడే వారు మనకు ఒక మాదిరి జీవితాన్ని కలిగింపజేసినారని ఈ ఉదయకాలమున మీకు నేను తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, మీరు ఎవరి కొరకు చూస్తున్నారు? అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాడు, దాన్ని సాధించినాడు. కాబట్టి యేసుక్రీస్తునందు నీవు కూడా పవిత్రమైన విశ్వాసంతో, పవిత్రమైన నిరీక్షణతో, పవిత్రమైనటువంటి ఆజ్ఞను గైకొనటంలో నువ్వు సాగుతూ ఉంటే ఖచ్చితంగా అబ్రహాము రొమ్ము నీకు దొరుకుతుంది కదా, పరదేశంలో నువ్వు ఉంటావు కదా. ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి భూమి మీద మనకు మన అవసరతలు ఆయన తీర్చి మనలను తృప్తిపరచు దేవుడు. అబ్రహాం బహుధనవంతుడు, అబ్రహామును తృప్తిపరిచినాడు, మనల్ని కూడా తృప్తిపరుస్తాడు. అట్లయితే మన దృష్టి ఎవరి మీద? పైనున్న వాటి మీదనే, వాటినే మనం వెతకాలి. కాబట్టి ప్రియులారా, ఆయనను వెతకండి, ఆయన కొరకు ఆశపడండి. మనము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన దినమంతయును కాపాడి ఈ ఉదయము మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు. ఈ ఉదయమును ఈ లేఖనము హెబ్రీ పత్రికలోనున్న మాటలు మాకు వినిపించినావు. ఇందులో విశ్వాసం మాతో మాట్లాడుతూ వస్తుంది. ఆనాడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబులను చక్కగా నడిపించిన విశ్వాసం ఈరోజు క్రీస్తేసునందు మాతో మాట్లాడుతున్న ఈ మాటలు మా అందరి హృదయాలలో గుచ్చండి. 60 100 ఫలింపు కలిగి ఉంటుటకు సహాయం చేయండి. ఆయన ఈ దినాన్న నీ బిడ్డలు ప్రయాణం చేయబోతుంటుండగా ప్రయాణాల్లో తోడుండండి, నీ కాపుదల దయచేయండి. నీ బిడ్డలు బిగినిస్కై వెళ్తుంటుండగా సహాయం చేయండి. వ్యవసాయాల కొరకై ప్రార్థిస్తున్నాం. వ్యవసాయంలో దిగుబడి కొరకు, నాన్న వ్యవసాయ పెట్టుబడిలో ఉన్నటువంటి ఆనందం కొరకై వారి జీవితాలు చక్కగా పంటలు పండించుకుని ఆనందపడటానికి సహాయం చేయండి. బిడ్డల చదువుల కొరకై ప్రార్థిస్తున్నాం. ఏవైనా నరాల బలహీనతలతో, నాయన బలహీనమైన శరీరాలతో ఉన్నటువంటి రోగులు నాయన స్వస్థతపరచబడి బాగుపడుటకు సహాయం చేయండి. నాయన ఇంటిలో నెమ్మది సమాధానం లేని వారు నాయన ఈ దినాన్ని సమాధానం పొందుకొనుటకు సహాయం చేయండి. మీ కాపుదల్లో ఎదుగుటకు సహాయం చేయండి. పిల్లలు అందరి మీద మీ దృష్టి ఉంచండి నాయన. మీ కుటుంబాలను మీరు కాయండి నాయన. మీ కుటుంబాలకి ఏ కష్టము రాకుండా ఆత్మీయ మేలులు పొందుకొనుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు, విశ్వాసం మంది ఎదుగుటకు, నీ కుమారుడని యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి. ఈరోజు ఈ ప్రార్థనలు విన్న వారి అందరి మీద మీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీ మీద ఉండును గాక, ఆమేన్. ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆమేన్.